చూసారు కదా ఎపిసోడ్. బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. బాటంలో అయితే రాము అండ్ బర్నీ వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం పవరస్త్ర సంపాదించుకున్న ఇమాన్యుయల్కి ఉందని నాక్స్ అయితే చెప్పారు. ఆ పవరస్త్రాకి మొత్తం 3 పవర్స్ ఉన్నాయంట. ఈ రోజు అయితే సేవ్ చేసే అవకాశం ఉందని చెప్పి యూజ్ చేస్తావా లేదని నాక్స్ సార్ అయితే ఇమాన్యుయల్ని అడిగారు. అండ్ ఇమాన్యుయల్ అయితే యూజ్ చేస్తానని చెప్పి రాముకి అయితే ఆ పవరస్త్రం యూజ్ చేసి రాముని అయితే సేవ్ చేశాడు ఇమాన్యుయల్. అండ్ ఇమాన్యుయల్ రాముని సేవ్ చేస్తూ చెప్పిన కారణాలు కూడా సరైన కారణాలు అనిపించింది. ఎందుకంటే రాము అండ్ బర్నీ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే రాము అయితే ఫస్ట్ నుంచి టాస్క్లు చాలా బాగా ఆడాడు. అండ్ బర్నీ గారు బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల టాస్క్లు అయితే సరిగ్గా ఆడలేకపోయారు. అండ్ ఈ కారణాలే కాకుండా ఖచ్చితంగా బర్నీ కన్నా రాముకు తక్కువ ఓట్లు వస్తాయి, ఎలిమినేట్ అయిపోతాడేమో అని చెప్పి రాముని సేవ్ చేద్దామని చెప్పి కూడా ఇమాన్యుయల్ ఈ డిసిషన్ తీసుకున్నాడేమో అనిపించింది. బర్నీ కన్నా తక్కువ రాముకే ఓట్స్ ఉంటాయి, ఖచ్చితంగా రాముయే ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నా. కానీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ అయితే. రాము కన్నా తక్కువ ఓట్లు బర్నీకి అయితే రావడంతో బర్నీ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇది ఫేర్ ఎలిమినేషనా అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఫేర్ ఎలిమినేషన్. ఎందుకంటే తక్కువ ఓట్లు బర్నీకి రావడంతోనే బర్నీ ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ తన బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల తన ఆట అయితే మొత్తం పాడైపోయింది. అండ్ ఎక్స్పెషల్లీ దివ్యనికిత వచ్చినప్పటి నుంచి బర్నీకి ఆ ఆట మొత్తం పాడైపోయింది ఆ బాండింగ్ వల్ల. అంతకుముందు తనుజతో ఉన్నప్పుడైతే తన ఆట అయితే ఎప్పుడు ఏం పాడవలేదు, నానా అని తప్ప ఎప్పుడు తన ఆట అయితే పాడవలేదు బర్నీ గారిది. అండ్ దివ్యనికిత వచ్చినప్పటి నుంచే బర్నీ గారి బాండింగ్స్ వల్ల ఆట అయితే పాడైపోయింది. అండ్ ఏదేమైనా సరే ఇమాన్యుయల్ తీసుకున్న డిసిషన్ అయితే కరెక్ట్ అనిపించింది. ఈ రోజు అయితే బర్నీ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ బర్నీ ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి నాగ్ సార్తో అండ్ హౌస్ మేట్స్ అందరితో మాట్లాడాడు. అండ్ బర్నీ జర్నీ వీడియో అయితే చాలా బాగుంది. ఇమాన్యుయల్ రాముని సేవ్ చేయడం అండ్ బర్నీ గారి ఎలిమినేషన్ మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.